ఈ రోజు నుంచి 10 గంటలకి ఆరంభిస్తున్నాం. వాతావరణం చల్లబడింది కాబట్టి 10 గంటల నుంచి 1 వరకు. తర్వాత గొలుసు ప్రార్థన కూడా సోమవారం గొలుసు ప్రార్థన మందిరంలోనే జరుగుతుంది. రేపు నుంచి ఈ దినము ఆరాధన వరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము చదువుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. అందరం కలిసి చదువుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు. ప్రార్థన చేస్తున్నాము. ప్రేమానందమైన మా పేపర్లో తండ్రి నీ పరిశుద్ధ పాత్రలు ఉదాహరణ సూచన సాధిస్తున్నాను. సంఘంలో చేర్చి నారాయణ భాగంగా చేస్తుంటే ఉన్నాడు. దేవాల చదువుకున్న వారికి భాగం రాసి మరి జ్ఞానం అడిగి వేస్తున్నాను తండ్రి. మనము ఆరాధించడానికి వచ్చిన వారము ఎవరిని ఆరాధించాలి అని చెప్పి ఒకసారి మనం పరీక్ష చేసుకుంటే గత వారం అంతా మనం ఆయా పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో అన్ని విషయాల్లో సతమతమయ్యి యేసుకు నమ్మదగిన దేవుడని ఆ దేవుడి దగ్గరికి వచ్చి మనం పడినటువంటి ఇబ్బందులు, కష్టాలు, శ్రమలు, బాధలు అన్నీ ప్రభుత్వం మనకు చెప్పుకున్నప్పుడు ఆయన వీటి నుంచి విడిపించి మనం తిరిగి సమకూర్చి సమాధానం సంతోషం మనకు అనుగ్రహించే దేవుని దగ్గరికి మనము వచ్చి ఉన్నాము. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారికి ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ. మన జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో శరీరంతో బలహీనతో ఉండి మనం కలిగి వచ్చిందాం. ఇప్పుడు ఆత్మతో దేవుడు ప్రవేశపెట్టిన ఆత్మతో ప్రభువును ఆరాధించడానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చినాడు. ఆ ప్రభు దగ్గర మనము ఏం చేయాలంట? ఎటువంటి హృదయంతో మనము ఆరాధించాలంట? కపటమైన మనసుతోనా, శరీరంలోని కార్యములతోనా అని ఆలోచన చేస్తే సత్యమును అనుగ్రహించి మనకు సత్యమును చూపించిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ. నిజంగా మన జీవితంలో సత్యము మనలో ఉందా? దేవుడు అనుగ్రహించిన ఆత్మ మనలో ఉందా? మనము ఒకసారి చూసుకున్నట్లయితే సత్యము మనము పలకలేని వారము,
అసత్యంతో మన జీవితం నిండి ఉన్నది. మన శరీరం అంతా మరి దేవునికి దూరంగా ఉంటూ దేవునికి ఇష్టంగా జీవించి గడిపిన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ దేవుడు కరుణా సంపన్నుడైన ఆయన కృపచేత మనము విమోచించి రక్షించినాడు. అటువంటి దేవుని మనము ఆరాధించవలసిన వారం అంటున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే మనము సత్యముతో యథార్థ హృదయంతో నిబ్బరమైన మనస్సు కలిగి నిర్మలమైన హృదయం కలిగి దేవుడు మనకు చూపించినటువంటి ఆ సత్య మాటలను సత్య వాక్కులను మనము గమనించి ఏవైతే మనం వింటున్నామో దేవుడు ఏవైతే మనకు చూపిస్తున్నాడో వాటి ప్రకారం మనం ఆరాధించాలి. ఏదో మనము ప్రతి ఆదివారము ఆరాధిస్తున్నాము విన్న వాక్యం ప్రకారం కాకుండా కొంతమంది అనేక విధాలుగా ఆరాధిస్తుంటారు. నా కుటుంబంలో చేసిన ఆశ్చర్యకార్యములు, నాకు చేసిన మేలు, ఏది ఎప్పుడు చూసినా మనం ఇవే మాటలే మనము పలుకుతూ ఉంటాము. దేవుడు మన కొరకు, మనం దేవుని కొరకు ఏమి దేవుడు చేసేదంతా ఆ శిలువ కార్యం సంపూర్ణంగా మన ఎడల జరిగించినాడు. అది అక్కడ అందరితో ముగించేసి మీరు చేయవలసినవి ఇంకా ఉన్నాయని దేవుడు మనకు చూపించి ఆ మాటలు మనం చదువుకొని వాటి ప్రకారంగా ఉన్న వాక్యానుసారంగా మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాము. ఏదో అందరూ ఆరాధిస్తున్నారు, నేను ఆరాధన చేస్తున్నాను, నువ్వు వాక్యం విన్నావో లేదో, మరి గత వారం అంతా ఏం జరిగిందో నీకు తెలుసు, నాకు తెలుసు, మరి దేవుడికి తెలుసు. మనకేం తెలియదు, మనం అనుకుంటాం దేవుడు మనం చూడలేదు. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండి వచ్చిన ఆయా పరిస్థితులు కూడా వచ్చిన వారు దేవుడికి తెలుసు ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే ఏ కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, అవమాన నిందలు భరించి వచ్చినారో అవన్నీ కూడా మరి మనం వారికి వీరికి కూడా ఆ సమస్యలు తీరవు. మన కొరకై ప్రాణం పెట్టిన దేవుని దగ్గరకు వచ్చి మనల్ని ఆలకిస్తాం. ఎక్కడో అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంతమందిలో చెప్పుకుంటే ఎట్లా అని మనం అనుకోకూడదు. దేవుడు న్యాయం తీర్చే దేవుడు మన ఎదుగుతున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఉన్నాం. మనుషులు ఏదో అనుకుంటారని చెప్పేసి మనము అనుకుంటాం. ఎవరో ఏమనుకుంటారో, ఈ మాటలు చెప్తే ఏమనుకుంటారో, దేవుడి దగ్గర నేను ఈ మాటలు చెప్తే మనుషులు వింటున్నారా, దేవుడు వింటున్నారా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సత్యవంతుడు యథార్థవంతుడైన దేవుడి సన్నిధిలో మనం చేరి ఉంటున్నాం కనుక ఏమిటంటే సత్యముతో ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆ దేవుడు మనకు కలవరి శిలువలో సంపూర్ణమైన కార్యము మన జరిగించినాడు. తన ప్రాణములు సైతము మరి పణంగా పెట్టి మనల్ని విమోచించిన దేవుని సన్నిధిలో మనం చేరి ఉంటున్నాం. దేవునికే కృతజ్ఞతాస్తుతులు ధ్యానం చెప్పాలి. మనం దేవా, నా జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నీకు గుర్తిరైన పరిస్థితుల్లో రాళ్లకు ఈ లోకంలో ఉన్నటువంటి మరి అన్ని దేవతలను నేను మరి పూజించిన వాడును. నువ్వు సత్యవంతులైన దేవుడు, యథార్థవంతులైన దేవుడు, ఆత్మను ప్రవేశపెట్టిన దేవుడు అయిన నిన్ను నేను ఆరాధిస్తున్నానని చెప్పేసి మనం ఆరాధించాలి. ఆ ఆరాధన దేవుడు వినేవాడుగా ఉన్నాడు. సత్యముతో ఆరాధించే ఆరాధనే దేవుడు వింటాడు. మనం ఏదో ఆరాధన చేసినాము అనుకుంటే అది దేవునికి ఇష్టం కాదు. దేవుడు మనగా ఏం జరిగించినాడు, మనం దేవునికి ఏమి ఇస్తున్నాము, అదే మనం ఇప్పుడు జరిగేది ఆలోచించాలి. మనం దేవుడు మనకు చూపించిన మార్గం మనం నడుస్తున్నాం. ఎందుకు అందరూ మరి ఈ దినము అందరూ ఎవరెళ్ళలో వాళ్ళు ఉంటే మనమే ప్రత్యేకంగా ఇక్కడ ఎందుకు కూర్చుని మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మనం ప్రత్యేకించినాడు. మనల్ని ఆ లోక పాపం నుంచి, అంధకారం నుంచి, చీకటి నుంచి తప్పించిన దేవుడిని మనము కలిగి ఉన్నాం కనుక అట్టి దేవుని మనం ఏం చేయాలంట, ఆరాధించాలి. చూడండి ఇంకో మాట, అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మాట చూడండి. 4:23 అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము కాలం వస్తున్నప్పుడు వస్తున్నది, అది ఇప్పుడును వచ్చేదని. ఇక్కడ కూడా మనం చూస్తే
ఆరాధించే దేవుడు ఎవరంట? సత్యవంతుడు, యథార్థవంతుడు, మన మాదిరి మరి మాట తప్పే దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరంట? మాట ఇచ్చి తప్పే దేవుడా? మన దేవుడు కాదు. ఈయన మనము మన ప్రభు యేసుక్రీస్తును మనము సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత మన జీవితంలో మరి ఈయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యములు మరి ఈ లోకంలో ఎవరో కూడా చేయలేదు. ఈయన కరుణా సంపన్నుడైన మనము కరుణ లేని వారంగా ఉన్నాం, ప్రేమ లేని వారంగా ఉన్నాం. జీవితంలో మరి శాశ్వతమైన ప్రేమ మన ఎడల చూపించిన దేవుడు, మనము ఆ ప్రేమను చూపించలేము, వెల్లడపరచలేము. ఆ విశ్వాసం మనలో లేదు, ఆ నిరీక్షణ మనలో లేదు. కాబట్టి దేవుడు ఆత్మ కనుక ఆత్మ మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇవి మనం చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా దేవుని యొక్క ఆత్మ వల్ల ఆరాధించేవాడు పూజ చేసినందుకు అక్షయపడుతున్న మనమే పునది ఆచరించిన వారము. ఇప్పుడు కూడా మనము ఆరాధించే మనము ఏదో ప్రభువును ఏమంట ఏ విధంగా ఆరాధించాలి చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 31:3. ఇర్మియా గ్రంథము 31:3. చాలా కాలం ఉండగా యెహోవాకు పద్ధతిని చూడండి, శాశ్వతమైన ప్రేమతో దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. విలువక నీడలా ఏం చేస్తున్నాడు? ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఏంటిదంట? మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, విలువని ప్రేమ. మన ప్రేమ ఏ విధంగా ఉంటుంది? ఈ లోకంలో మన ప్రేమ ఉంది, ఆ ప్రేమకు మరి విలువ లేదు. మనము ప్రేమ మనలో లేదు, త్యాగం మనలో లేదు. విడువక మీ ఎడల నా ఎడల ఆయన ప్రేమను చూపుతా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలో కూడా ఆ మాట ఉంది. ఆ ప్రేమియందు ఉచితంగా మనకు అనుగ్రహించిన ఆ ప్రేమ. ఇది ఏ ప్రేమ అంట? ఉచిత ప్రేమను మనకు దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఆ కృప మహేశ్వర్యమును బట్టి మనము ప్రభువును ఏం చేయాలంట? ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయన ఇచ్చిన సంతోషమును బట్టి, ఆయన ఇచ్చిన సమాధానమును బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మనము ప్రభువును ఏం చేయాలా? ఆరాధించాలి. కాబట్టి ఎక్కడో ఏ పరిస్థితుల్లో మనము దేవుని సన్నిధి రాబడతా వచ్చామో, ఏ పరిస్థితుల్లో దేవుని యొక్క మనము చేర్చబడతా వచ్చామో, ఆ పరిస్థితులన్నీ మీకు తెలుసు, దేవునికి తెలుసు, మనందరికీ ఎవరికి కూడా తెలియదు. దేవుడు కరుణా సంపన్నుడైంది. ఆయన మనకు ఏమిచ్చినాడు? ఉచిత ప్రేమను మన ఎడల కనపరిచినాడు. ఆ ప్రేమ మారని ప్రేమ, ఆ ప్రేమకు అంతు లేదు. ఇటువంటి దేవుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంట? రక్షించును, కాపాడును. మరి మన దేవుడు ఎవరు? రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, విడుదలనిచ్చే దేవుడు, విమోచించే దేవుడు. కాబట్టి మన జీవితంలో మనం ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీ ఎడల నా ఎడల విడువక మరువక మన ఎడల ప్రేమనే వెల్లడపరుస్తున్నాడు. కాబట్టి ఎవరు కూడా మనం ఏమీ నిరుత్సాహపడకూడదు.
మనం అదే పడకూడదు. ఏది నా జీవితంలో ఏమీ జరగలేదు, మా కుటుంబంలో ఏది జరగలేదు, యేసు ప్రభువుని నమ్ముకున్నాము కానీ మాకు ఇంతవరకు ఏమీ జరగలేదనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన జీవితం మన సంఘంలోనే ఉన్నారు. ఏది మేము ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తాం, ఏదిగా విశ్వాసం లేకుండా ఏం చేయాలి? మనం ఏం చేస్తామంటే విశ్వాసం లేకపోతే దేవుడు మన దగ్గర ఏ విధంగా ఉంటాడు? విశ్వాసం లేకుండా మనం ప్రభువును చూడలేము, కనుగొనలేము. దేవుడు కూడా మనం చూడడు. నమ్మకం లేకోకుండా ఏది కూడా జరగదు. నమ్మకత్వము మరి మనకు ప్రధానమైనది. నమ్మకం లేకుండా మనము దేవుడు నిందించుట మరి మంచిది కాదు. మనలో విశ్వాసం లేదు, మనలో నిరీక్షణ లేదు, మనలో మరి ఓర్పు లేదు, సహనం లేదు, నిబ్బరం లేదు, శాంతి లేదు. మరి ఇవన్నీ లేకోకుండా ప్రభు మన వల్ల మరి కార్యం జరిగింది. ఏ విధంగా జరిగిస్తాడు? ఏ విధంగా మనం దేవుడి దగ్గర చేర్చుకుంటాడు? మనం దేవుడికి ఏమైనా ఇచ్చినామా? మన జీవితంలో దేవుడు చేస్తున్న మేలు మర్చిపోతూ ఉన్నాం. దేవుడు చేస్తున్న రక్షణ కార్యం సంపూర్ణంగా జరిగించిన రక్షణ కార్యమును ఏం చేస్తూ ఉన్నాం? పక్కన పెట్టేసి ఈ లోక మర్యాదలకు, ఈ లోకంలో జరిగే కార్యాలకు మనము వాళ్ళతో జత కట్టిపోతూ ఉన్నాం. అందుకని మన జీవితాల్లో మరి ఏమి లేదు, కార్యము జరిగించలేదు. దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు? నిరీక్షణ కలిగి ఉండాలా, ఓపిక కలిగి ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలా, నిదానించి ఆలోచించి ఏది మంచిది ఏది చెడ్డదని దేవుడు చూపించినాడు కదా, మనకు చెప్పినాడు కదా. ఆ మార్గంలో మనం నిలబడుతున్నామా? ఆ మార్గంలో మనం కొనసాగుతున్నామా అంటే ఓపిక. ఇక్కడ విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలా? యేసు వైపు చూచుచు. మనం ఉన్నటువంటి పందెములో ఏమంట? పరిగెత్తిపోతే ఏమవుతుంది? అలసట వస్తుంది, నీరసం వస్తుంది. ఓపిక కలిగి ఉండాలా, ఓపిక కలిగి మనం జీవించాలి. ఈ 2 వారాల నుంచి కొత్తగా ఎవరైనా 2 వారాలు 3 వారాల నుంచి మాకు ఏమీ జరగలేదు. మాలో ఏది కూడా నయం కాలే. మాలో ఏది కూడా మా సంస్థానాలు మా బ్రతుకులు మారలేదనుకుంటా ఉంటారు. మరి ఎన్ని సంవత్సరాలు మన దేవుడు మరి నిరీక్షించినాడు? ఈ భూమి మీద జీవించినంత కాలం మన కొరకే ఆయన శ్రమలు పొందినాడు కదా, ఆయన రక్తం కాచినాడు కదా, ఆయన దెబ్బలు తిన్నాడు కదా, ఆయన ఓర్చుకున్నాడు కదా. మరి అటువంటి నిరీక్షణ మనలో లేదే. మానవ స్వభావం కలిగిన మనము మరి ఇంత ఆలోచన చేస్తే మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనల్ని ఈ భూమి మీద ప్రవేశపెట్టిన దేవుడు మరి ఎంత ఆయనకు ఓర్పు సహనం ఉన్నాయి. ఈ విధంగా మనం మన జీవితాలను మరి చూసుకున్నట్లయితే ఆ మహాదేవుడు మన ఎడల ఉచిత ప్రేమను చూపించిన దేవుడు, మరి సత్యవంతుడైన దేవుడు, యథార్థవంతుడైన దేవుడిని మనం ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 3వ వచనం. చదవనా? 3వ వచనం. ఇశ్రాయేలులారా వినుడి, నేను మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించున్నాను. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి. చూడండి ఇక్కడ మన పక్షమున యుద్ధం చేస్తున్న దేవుడు మరి ఏం చెప్తాను? మీ హృదయాలను కలవరపడనీయకుడి, జరియకుడి, భయపడకుడి అని ప్రభువే చెప్తా ఉన్నాడు కదా. మనం ఎందుకు భయపడాలి? దేవుడు కరుణా సంపన్నుడేంటి మన ఎడల తన ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తూ భయపడకుడి, జడియకుడి, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుడి.
చూడు ఈ విధంగా మనతో చెప్తున్న దేవుడు మరి మనం కూడా ఒకసారి ఆలోచించాలి. అబ్రహాం విశ్వాసం వలన బలం పొందినాడు. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు సింహంలో దేవుడు మరి దానియేలును రక్షించినాడు. పౌలును మరి సౌలుగా ఉన్న పౌలు మార్చినాడు. ఎంతోమంది జీవితం మార్చిన దేవుడు మన జీవితాలు కూడా మారుస్తాడు, బాగుపరుస్తాడు అనేది విశ్వాసం మనలో లేదు, ఓపిక మనలో లేదు, నెమ్మది మనలో లేదు. మరి మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరి మనసు నీ మీద ఆనుకోని వాడిని నువ్వు పూర్ణ శాంతి గల వాడిని కాపాడదు. మన మనస్సు మరి పూర్ణ శాంతి కలిగి ఉందా? మనం సమాధానంతో ఉన్నామా? సంతోషంతో ఉన్నామా? ఎటువంటి బాధలు మనలో లేవా? ఏ సమస్యలు మనలో లేవా? అన్నీ బాగున్నాయి, మాకు ఎటువంటి సమస్య లేదు అనేవాళ్ళు ఎవరు కూడా భూలోకంలో లేరు, భూమి మీద లేరు. ఎవరికి ప్రతి వ్యక్తికి, ప్రతి మనిషినికి, ప్రతి వారికి కూడా ఏదో ఒక మరి సమస్య, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మరి వాళ్ళకు సంబంధించిన వాటి కలిగి ఉన్నారు. మేము ట్యాబ్లెట్స్ ఇంతవరకు వాడలేదు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. అందరూ కూడా బలహీనులుగానే ఉన్నారు. మరి బలహీనుల కొరకు బలమైన దేవుడు మన పక్షం ఉన్నాడు. మీరు భయపడకూడి, జడియకుడి అని చెప్తున్న దేవుని యొక్క మనం ఉన్నాం. మనం ఏం చేయాలి? నిరుత్సాహపడకూడదు, సహనం కోల్పోకూడదు, నిబ్బరము కలిగి ఉండాలి. ఇటువంటి నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన ఎడల దేవుడు అనేక కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరి మనస్సు మరి ఎవరి మీద ఆనుకొని ఉండాలా? లోకంలో ఉన్న బంధువుల మీద, స్నేహితుల మీద, మన ప్రాణహితమైన మరి వారి మీద ఆనుకొని ఉంటే మన సమస్యలు తీరుతాయా? మన కష్టాలు తీరుతాయా? మన బాధలు తీరుతాయా అంటే సమస్తమును మరి సాధ్యపరిచేవాడు, కాపాడేవాడు, ఇశ్రాయేలు కాపాడేవాడు. కునుకడు, ఈయనకేం లేదంట, కునుకు లేదు, నిద్ర లేదు. మనము మరి గత వారం అంతా ఇంటి దగ్గర నుండి వచ్చింటాము. మందిరంలోకి వస్తానే ఏం చేస్తామంట? నిద్రపోతాం. ఇశ్రాయేలు కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. మన ఇశ్రాయేలు కాదా? మనం కాపాడలేదా? దేవుడు మన పక్షం కార్యం జరిగించలేదా? కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు గంట కునుకడు, నిద్రపోడు దేవుడు మన దేవుడు. కునుకడు మన దేవుడు. అటువంటి దేవుడు మనము కలిగి ఉన్నామంట. మనం కూడా మరి నిబంధన కలిగి ధైర్యముగా ముందుకు సాగడానికి ప్రయత్నించేవారు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లించేవారు. ప్రతి స్థలం దేవుని మనం విడిచిపెట్టేవారు. దేవుని మీద మనం ఆలకించాలి, మొరపెట్టాలి. శక్తి వంచన లేకుండా మరి ఏ భారంతో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, మరి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని మనము ఆ దేవుడు రక్షించేవాడు, ఆ దేవుడు కాపాడేవాడు. కాబట్టి మన జీవితంలో మనం గత వారం అంతా దేవునికి ఏ విధంగా మనం దూరంగా ఉంటాం, దుఃఖపెడతా వచ్చామో, గాయపెడుతూ వచ్చామో, దేవునికి మరి దూరంగా ఉంటూ శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి పరిస్థితులు గుండా వచ్చి ఈ దినము మరి మనము దేవుని సన్నిధిలో కనబడి దేవుని యొక్క మనం ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి, ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. అది పాట విషయం, పాట ఏమైనా కానీ మరి ప్రార్థనలు కానీ దేవుని మాటలు మరి పలికే వారం ఏ విధంగా ఉన్నామంట? ఆయన మనకు పూర్ణ శాంతి కలగజేస్తాను. పూర్ణ శాంతి ఈ లోకంలో ఎక్కడైనా ఉందా? ఈ లోకంలో సమాధానం, సంపూర్ణమైన సమాధానం ఎక్కడైనా ఉందా? ఎవరికైనా ఇట్లా నిరీక్ష ఉందా? ఇట్లే నిరీక్ష ఇచ్చిన దేవుడు
ఎవరితో ఉన్నాడు? మనతో ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? మనమే. ఇశ్రాయేలు దేవుడు మన దేవుడు, విడువని దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు కనుక మరి ఏం చేయాలంట? మరి ఆత్మచైతన్య సంగతులు ఎవరు గ్రహించాలా? ఎవరు గ్రహించాలా? చెవి గలవాడు అంటే చెవులు అందరికీ ఉన్నాయి కదా, ఎవరికి చెవులు లేని వాళ్ళు ఎవరు? ఒకవేళ చెవులు అనేవి ఉండొచ్చు కానీ చెవులు ఉంటాయి. ఆ చెవు గలవాడు గ్రహించాలా. ఏం గ్రహించాలా? ఈ లోపల చాలా ఉన్నాయి, అవన్నీ గ్రహించకూడదు. దేవుడు మనకేం చూపించినాడు? ఒక మార్గం చూపించినాడు. ఆ మార్గం మనం అన్వేషించి వెతికి చూపించిన మార్గం, సత్య మార్గం, యథార్థవంతమైన మార్గం. ఈ మార్గంలో మనము మరి నడుస్తున్నాం కాబట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడు ఆయన యేసు వైపు చూస్తూ మనం ఏం చేయాలంట? మనకున్నటువంటి మరి పరిస్థితుల్లో ఓపికతో ముందుకు సాగడానికి మరి ఏం చేయాలా? కలిసి రావాలి. దేవునితో మన సంబంధము కొనసాగి. ఈ లోకంలో ఉన్న వాడితో మరి స్నేహం దేవునితో ఏమైపోతుందంట? వైరం. ఈ లోక సహవాసం ఎవరికి వైరంగా ఉంది? దేవునితో వైరంగా ఉంది. ఈ లోకం ఎందుకు దేవునికి వైరంగా ఉంది? దేవునికి ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, కాబట్టి వాటి నుంచి విడిపించడానికి దేవాది దేవుడు ఇంత శ్రమ పడవలసి వచ్చింది, ఇంత కష్టపడవలసి వచ్చింది. ఈ విధంగా మనం కూడా మరి అసలు ప్రార్థన ఎందుకు మరి ఏం చేయాలంట? పట్టుదల కలిగి ఉండాలి. మనకు అన్నిటికీ మరి ఆయుధం ఏది? క్రైస్తవునికి ఆయుధం ఏది? ప్రార్థన. ప్రార్థన జీవితం మనలో మరి కలిగి ఉంది. ఇది ఏదంట? మంచి విశ్వాసం, ఇది మంచి పట్టు. ప్రార్థనలో పట్టు ఒక మనం జీవించాలా. కాబట్టి నిబ్బరమైన మనసు కలిగి మనం కూడా దేవుడిచ్చిన ఆత్మ మరి సంచకరులుగా మన మధ్య ఉన్నాడు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి మనం కూడా ఏం చేయాలంట? ఆత్మతో సత్యముతో యథార్థోదయం కలిగి నీ ఎందుకు బయలుదేరగల వాటి నిమిత్తము నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. మనం ఏం చేయాలంట? ఆయన మరి చేసిన మేలు, దాచించిన ధనం. ఏం దాచిపెట్టిన? లోకంలో ధనము, సంపద, డబ్బు, వెండి, బంగారు, విలువైన వాటి కొరకు మనము ప్రయాసపడకూడదు. దాచించిన ధనం మనకి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? బైబిల్ గ్రంథం ఇచ్చినాడు. వాక్యమనే మరి ఆయుధం మనలో ఉంది. మన జీవితంలో మనం వీటి కొరకు మనం ఎగిరిపడేవాడు ఉండాలి. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం ప్రయాసపడితే అది వ్యర్థమే. ఈ లోకంలో మరి ఎంతోమంది ధనులైన వారు, గొప్పవారు, ఎంతోమంది మరి పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన రంగు తోలే, మన రూపు తోలే, మన హైట్ తోలే, మనం నీ అర్హతతో నువ్వు చదువు క్వాలిఫికేషన్స్ వల్లే ఏది తోలే. బాబా నేను మరి పాపిని అన్న దక్షిణమే పాపిని మన కొరకు ఆ దేవాది దేవుడు పాపం లేనివాడు, మనలో పాపం లేనివాడుగా మనము ఉండాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని మనకి ఏం చేసినాడు దేవుడు? ఏ నిరీక్షణ ఇచ్చినాడు? ఏ నిరీక్షణ ఇద్దరితో పరిపూర్ణము అది ఇంకా ఉంది. మన జీవితంలో ఎన్నో మనం ప్రయాసపడి మరి మనం చూస్తే ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు నెమ్మదినిస్తాను, విశ్రాంతినిస్తాను అని చెప్తా ఉన్నాడు. ప్రయాస ఈ లోకంలో మనం పడే ప్రయాస ఏ భూమి కొరక, ధనం కొరక, వెండి కొరక, బంగారం కొరక, ఈ లోకంలో సంపద, ఈ బంధువుల కొరక, ఇది కొరకు అయితే ఇది ప్రయాస వ్యర్థమే. మన మార్గంలో మనం నిలబడలేని వారు ఉంటారు. దేవుడు కరుణా సంపన్నుడైంది,
కరుణ ఆ ప్రేమ మన ఆయన చూపిస్తా ఉన్నాడు. ఆ కరుణ మన ఆయన చూపించినాడు. మనం ఎంతో గర్విస్తులమైనప్పటికీ, ఎంతో కోపిస్తులమైనప్పటికీ, ఎంత ఈచ ద్వేషం కలిగినప్పటికీ దేవుడు మన ఎక్కడ కూడా భేదాభిప్రాయం చూపించలేదు. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రం మనం ప్రేమించేవారు మనం ప్రేమ లేకపోతే అక్కడ మనం ఏది కూడా ఆలోచించలేదు, ఏది కూడా పొందుకోలేదు. ప్రేమ అన్నిటికీ మరి పునాధారం. ప్రేమ లేనివాడు మరి వాడు వ్యక్తుడే. ప్రేమ లేకపోతే ఈ లోకంలో వేస్ట్, ఏమి కూడా సంపాదించుకోలేదు. మరి దేవుడు ఆ ప్రేమ మనకు మరి ఏం చేసినాడు, బలపరిచినాడు, ఇచ్చిపోయినాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రేమను మనము ఇతరుల ఎడలా చూపిస్తున్నామా, ఇతరుల ఎడల మనం కనబరుస్తున్నామా అంటే ఎక్కడ కూడా మనం ఆ ప్రేమను చూపించలేదు, ఎక్కడ కూడా మనం ఆ ప్రేమను కనబరచలేదు. మనం ఇక్కడ కూర్చున్నంతసేపు మరి క్రమశిక్షణ కలిగి ఉంటాం, బాధ్యత కలిగి ఉన్నట్టుంటాము. బయటకు పోయేసరికి మరి ఏమైపోతుంది, మేము వాళ్ళతో మాట్లాడాలని, వీళ్ళతో మాట్లాడలేము అనుకుంటాము, వారితో మేము మాట్లాడము, వీళ్ళతో మాట్లాడాలని అనుకుంటాం. దేవుడు అనుకున్నాడా? దేవుడు ఎక్కడ కూడా కనుక్కోలేదు. తేడా చూపించినాడు కదా, అందరినీ ప్రేమించినాడు కదా, ఎవరిని కూడా విడిచిపెట్టలేదు కదా, ఎవరిని కూడా రావద్దు అనలేదు కదా, ఎవరిని కూడా నేను నిన్ను మరి ఇంత లోకంలో ఎంతో మరి గర్వంతో జీవించినావు, ఎంతో మరి బాధ్యత లేని వాడు జీవించావు, నన్ను నమ్ముకోలేదు, నన్ను ప్రేమించలేదు. దేవుడు తోసివేయలేదు కదా, ఎక్కడ కూడా ఎవరిని కూడా మరి తోసివేయలేదు కదా. ఆ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ మన ఎడల దేవుడు చూపించినాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు చూపించిన ఆ ప్రేమను పొందుకొని మనం కూడా ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించాలా. మరి ఆ ప్రేమ లేకపోతే మరి ఈ లోకంలో వేసుకొని మరి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రేమను బలపరిచిన దేవుణ్ణి మరి ఏం చేయాలా, ఆరాధించేవారు. కీర్తనలు 104వ అధ్యాయము 3వ వచనం చూడండి. కీర్తనలు 104. నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహత్యమును ప్రభావమును ధరించుకున్నావు. చూడండి ఇక్కడ, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. అధిక ఘనత వహించిన దేవుడు పాపులమైన మన ఎడల, దరిద్రులమైన మన ఎడల మన సమస్తమును కోల్పోయినాడు. అధిక ఘనత వహించి దేవాది దేవదూతలతో, కోట్లాది దూతలతో, మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మరి నిత్యము కొనియాడబడిన దేవుడు, పిలువబడిన దేవుడు ఏమైపోయినాడు, దరిద్రుడైపోయినాడు. దరిద్రులమైన మన ఎడల ఆయన మరి తన గొప్ప ఐశ్వర్యమును వదులుకొని, బంగారు సింహాసనమును వదులుకొని, భూలోకానికి రెక్తుడుగా దరిద్రుడు ఎవరి కోసం వచ్చినాడు? మన కొరకే, మన దోషముల కొరకే, మన అపరాధముల కొరకే, మనం చేసినటువంటి మరి ఈ జీవితంలో జరిగించినటువంటి దేవునికి అయిష్టమైన కార్యములను బట్టి దేవుడు తగ్గించుకొని తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని రిక్తుడుగా దరిద్రుడుగా భూలోకానికి వచ్చినాడు. ఇక్కడ చూస్తే మహాగణుడు అనేది ఘనత వహించవలసిన దేవుడు, సృష్టించిన సృష్టికర్త పైన ఉన్న దేవుడు మన కొరకు ఏమైపోయాడు? దరిద్రులమైన మన కొరకు ఘనత నొందదైన దేవుడు అత్యున్నతమైన ధవల సింహాసనమును వదిలిపెట్టి నీచమైన పనులు జరిగిస్తూ, దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ, దేవుడు దుఃఖపెట్టిన మన కొరకు గణుడైన దేవుడు రిక్తుడుగా దరిద్రుడుగా వచ్చినాడు.
ఎవరి కొరకు? మన పాపముల కొరకే, మన దోషముల కొరకే, మన అపరాధముల కొరకే. ఇంకో మాట చూస్తున్నాము, కీర్తనలు 103వ అధ్యాయము 11వ వచనం. 103:11. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గల వారి వల్ల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి వల్ల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. భూమి ఆకాశమును సృజించిన దేవుడు అంతకంటే ఎక్కువ కృప మనకు ఇచ్చినాడు. కృప అంత అధికముగా ఉన్నది. ఇక్కడ చూడండి 12వ వచనం చదవండి. 103:12 వచనం. పడమటికి తూర్పు ఎంత దూరము? ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచినాడు. 13. తండ్రి తన కుమారుని గల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి గల జాలిపడిను. చూడండి, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరం ఉందో మరి అంత దూరం మన పాపాన్ని తీసివేసినాడు. మన అతిక్రమం మనకు అంత దూరము మరి దూరపరిచినది. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. ఇక్కడ 14 కూడా మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం నిర్మింపబడిన రీతి మనందరికీ తెలిసే ఉంది. మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం నిర్మింపబడిన రీతి మన తల్లి గర్భంలోనే మనము ఏ విధంగా వచ్చాము. ఏ పాపం ఎరుగని దేవుడు పాపమైన మన కొరకు తను తాను తగ్గించుకున్నాడు. మనం నీచమైన స్థితిలో మనము జన్మింపబడతా వచ్చాము. దేవుడు మరి సమానమైన భాగ్యం మనకు అనుగ్రహించాడు. తన పోలిక చొప్పున మరి మనం నిర్మించినాడు. మనలో ఏదైనా కూడా గొడవ చేసినాడా? ఏదైనా కానీ తగ్గించినాడా? దేవుడిని మరి సమాన స్థితిలో మనం నిర్మిస్తే దేవుడు మనము ఆయన ఏం చేసినాము? దూషించినాము, దుఃఖపెట్టినాము, శిలలు వేసినాము, భూమి వేసినాము, కొరడాలతో కొట్టినాము, వీపున మరి దెబ్బలు కొరడాలతో కొట్టించుకున్నాడు, గాయములు పొందినాడు. ఎవరి కొరకు? మనం ఇక్కడ చదువుకుంటే మరి దూతలతో కొనియాడబడిన దేవుడు అని అంటున్నాం. దూతలతో కొనియాడబడిన దేవుడు, పరిశుద్ధుడు 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 అని పిలువబడిన దేవుడు మరి ఎందుకు ఈ జ్ఞానం చేయవలసి వచ్చింది? మన కొరకు ఇంత క్రైదనం చెల్లించడానికి మనము మరి దేవునికి ఏమని ఇచ్చినామా? తను తాను రెక్కులుగా దరిద్రులుగా తగ్గించుకొని పాపం మెరుగని ఆ పావనుడు ఆ కలవరి శిలువలో రక్తమంతా దాచి చివరి రక్తం బొట్టు వరకు మనని అర్పించుకున్నాడు. బలిగాను అర్పణగాను చేయబడతా వచ్చాడు. ఎవరి కొరకు? దరిద్రులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు, పాపులమైన మన కొరకు, అంధకార జీవితంలో నశించున్న ఆత్మను రక్షించడానికి దేవాది దేవుడు ఆయన కరుణా సమరుడు. ప్రేమ మరి ప్రేమ లేకపోతే మనం ఎందుకు విడిపిస్తాడు? అంటే ఏమన్నా అని చెప్పేసి అనుకుంటున్నాడు. దేవుడు ఏమన్నా ప్రేమాస్వరూపి. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. ఆయన రక్షించే దేవుడు, ఆయన మోచించే దేవుడు, ఆయన మనను మన్నించే దేవుడు.
క్షమించు అనగానే క్షమించే మనసు కలిగిన సిద్ధ మనసు కలిగిన దేవుడు. మనకు ఆ సిద్ధ మనసు మనలో లేదు. కాబట్టి మన జీవితంలో దేవుడు మన జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యములను బట్టి, ఘన కార్యములను బట్టి, గొప్పమైన కార్యములను బట్టి మనం కూడా దేవుని ఆరాధించాలి. దేవుడు చూస్తే కీర్తనలు 3వ అధ్యాయం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సమస్త దేశములారా యెహోవాకు ఏం చేయాలంట? ఉత్సాహధ్వని చేయుడి. మనం కూడా దేశం అంటే మనం కూడా ఏ దేశంలో ఉన్నాము? ఆంధ్రప్రదేశ్లో. సమస్త దేశంలారా దేవుడు చెప్తా ఉంటారు. ఒక రాష్ట్రంలో ఉన్నవారికి కాదు, ఒక ఊళ్ళో ఉన్నవారికి కాదు, ఒక గ్రామంలో ఉన్నవారికి కాదు, ఒక పట్టణంలో ఉన్నవారికి కాదు, సమస్త దేశములారా ఆయనకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను ఏం చేయాలంట? సేవించుడు. నిరుత్సాహంతో కాదు, ఓపిక లేకుండా కాదు, ప్రేమ లేకుండా కాదు, సంతోషంతో దేవుణ్ణి ఏం చేయాలంట? సేవించుడు. సంతోషంతో సేవించామా? ఆనాటి యూదులు సంతోషంతో దేవుణ్ణి మరి ఏం చేశారు? సేవ చేశారా? దేవుడు ఇక్కడ చూస్తే సంతోషంతో యెహోవా సన్నిధికి వస్తాం. ఎంతమంది సంతోషంతో దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు? ఎంతమంది ఈ వారం పోకూడదు, డబ్బులు లేవు అనుకోవడం వాళ్ళు మరి ఎంతోమంది ఉంటారు, చాలా మంది ఉంటారు. నేను కూడా ఉంటాను ఒకసారి. కాబట్టి ఆయన సంతోషంతో నా సన్నిధికి రండి, సంతోషించి ఉత్సాహించి మరి దేవుని సన్నిధికి వచ్చేవారు. ఇలా చూసినప్పుడు 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకున్నాం. యెహోవా దేవుడని తెలుసుకోవడం లోకంలో మరి ఇష్టానుసారంగా జీవించాము. ఈ లోక మర్యాదలు మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చినాం. ఈ లోకంలో ఉన్నవాడిని ప్రేమించినాము. అన్ని దేవతలు మనం మొక్కిన వారు, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ తిరిగిన వారు, నిరీక్షణ లేని వారు, ఒక చోట మనం స్థిరముగా నిలబడలేని వారు. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది, ఆయనే మనలను గుర్తించాడు. ఎవరు గుర్తించినారు? ఈ లోకంలో దేవుడే మనల్ని కలగజేసిండేది. దేవుడు లేకుండా నరుడు లేడు, భూమి లేదు, సృష్టి లేదు, మరి సూర్య చంద్ర నక్షత్రములు, ఆకాశం ఏది కూడా ఈ భూలోకము మరి అంతకు ముందు ఏదీ లేదు. దేవుడు పుట్టించినవే. దేవుడు పుట్టించిన మనుషులము ఏం చేస్తారు? దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాం. దేవుని ప్రేమించిన మనసు మనలో భ్రష్టత్వమైన మనసు మనలో ఉంది. అందుకే మరి ఏవేదో కయ్యని విషయంలో మరి భ్రష్ట మనసు కలిగి దేవుని ఏం చేశారు? దేవుని ప్రేమను మరచిపోయి సొంత అన్నం కూడా మరి ఇబ్బంది పెట్టే పరిస్థితి, చంపే పరిస్థితి. మరి చిన్న కుమారుడి విషయంలో మనం కూడా పెద్ద కుమారుడు చిన్న కుమారుడి విషయంలో ఆ దేవుడు చూసిన మార్గం నిలబడలేకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి. దేవుడు చూపించిన మార్గం నిలబడుంటే మరి పెద్ద పొరపాట్లు ఇవి మనకు కూడా ఇవి ఏమీ సూచకంగా కనబడతా ఉన్నాయి. ఇవి జరగడం వల్ల ఇప్పుడు జరిగినాయి, మనం కూడా ఈ విధంగా ఉండకూడదు అని చెప్పేసి మనం కూడా గ్రహించాలి. చెవి గలవారం అయితే గ్రహించాలి. ఆత్మతో చెప్పు సంగతులను మనం గ్రహించాలి. దేవుడు చెప్పిన మాట మనము గ్రహించాలి. ఇక్కడ చూడండి 94వ కీర్తనలు 96:4 యెహోవా మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా
విషయాలను వేయించినవాడు. చూస్తే ఇక్కడ యెహోవా ఎవరంట? మహత్యం గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. అధిక స్తోత్రం పొందదగిన దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుని మాటను జీవించాలి. లేచి నిలబడి పాట పాట సంఖ్య 163, ఇంకో దాంట్లో 160. పాట పాడే సమయంలో నీళ్ళ దగ్గర వాళ్ళని బాత్రూమ్ పోయి వాళ్ళని పోయినండి, మధ్యలో లేచిపోతండి. ఒకటి 6, 7 వచనం మాత్రం పాడుతుంది. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి
ఈరోజు వంట పాములతో చేస్తారు. మొదట సండే స్కూల్లో టీచర్స్ అలా వంట చేసేవాడు. అట్లా లక్ష్మణ సమాఖ్య వంట చేస్తారు.